పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించి మా పరమ తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొన్ని పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, మిమ్మల్ని హెచ్చించి ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు కలుగు చేసినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి చేత మమ్మల్ని బలపరచండి. ఈ మాటలు వినాలని ఆశపడుతుండగా మాకు వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేసి మీ మహాకృప చేత మేము జీవించబడినట్లు సహాయము దయచేయండి. ఖాళీ హృదయములతో వచ్చిన మమ్మలను ఈ మాటల చేత కరుణించి కృప చూపి నడిపించి కొనసాగింపు చేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడే మరొక అద్భుతమైనటువంటి మాట. దేవుడు ప్రతినిత్యం మనతో మాట్లాడుతూ మనం బలపరుస్తూ వస్తున్నాడు. ఈరోజు దేవుడు కృప అనే అంశం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కృప అనే పదం మనం గమనించినట్లయితే దానికి ఇంతని మనం చెప్పలేము. కరెక్ట్గా చెప్పాలంటే అర్హత లేని వారికి అర్హతను కలిగించేది కృప. దాన్ని ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. అంటే ఈ చదువుకునే పిల్లలకి గ్రేస్ మార్కులు కలుపుతారు టీచర్స్ ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి దానికి కొన్ని మార్కులు తక్కువైతే జతపరిచే వాటిని గ్రేస్ అంటారు. కాబట్టి అది ఉచితంగా ఇచ్చే, వాస్తవంగా మనం రాయకపోయినప్పటికీ అంటే ఎంతో కొంత మనలో ఆ నైపుణ్యత ఉందని ఆ టీచర్ గ్రహించి కలిపే మార్కులు గ్రేస్ మార్కులు అంటారు. అయితే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఈ కృప అనే మాటకి దేవుడు అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఆ అంశం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎవరి పట్ల కృప చూపాడంటే మొదటిగా ఇశ్రాయేలీయులకు చూపిన కృప. మళ్ళా చెప్తున్నాను, ఇశ్రాయేలీయులకు చూపిన కృప. చూద్దాం ఆ మాట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దానిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చిది. ఇక్కడ దేవుడు ఎవరికి కృప చూపుతున్నాడంటే ఇశ్రాయేలు జనాంగానికి. ఎలా కృప చూపాడట? బైబిల్ చరిత్ర మొత్తం కూడా మనం చదివినట్లయితే ఎక్కువగా ఇశ్రాయేలు ప్రయాణమే కనపడుతుంటుంది. అది కూడా ఐగుప్తు నుంచి కానా అనే దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లు. దానికి మనకి పోలిక ఏంటంటే ఈ ఐగుప్తు అనే లోకములో నుంచి కానా అనేటువంటి పరలోకానికి మనం ప్రవేశించడానికి ఈ ప్రయాణ యాత్ర. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపాటులు, అడ్డంకులు, అవమానాలు, ఆకలి దప్పులు ఎన్నో కలుగుతాయి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం కూడా ఎన్నో ఇబ్బందులు కలిగాయి. వాళ్ళు ప్రయాణమై వస్తున్నటువంటి రోజుల్లో అక్కడ వాళ్ళకి ఆ అరణ్యంలో వాళ్ళు నడిచేటప్పుడు ఎన్నో వాళ్ళు తెచ్చుకునే ఇబ్బందులు. మళ్ళా చెప్తున్నాను వినండి. చాలాసార్లు దేవుడు మన కీడు విషయమై దేవుడు మాత్రం శోధించడండి. మనమే దేవుడిని చాలాసార్లు శోధిస్తాం.
దేవుని యొక్క మాటకు లోపడకుండా ఆయన వెళ్ళండి అన్నప్పుడు ఆ రీతిగా వెళ్ళకుండా మనకిష్టం వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఈ ఆటంకాలు కలుగుతాయి. ఆనాడు దేవుడు తన జనాంగాలతో మీరు ప్రయాణమై వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు కొంత దూరం బాగానే ప్రయాణం చేసి వెళ్ళారు. ప్రయాణం చేసే ఈ సమయంలో ఆటంకాలు రావా? వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పటికీ వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే దేవుడు మమ్మల్ని వెళ్ళమన్నాడు కాబట్టి మా ప్రయాణం క్షేమముగా తీసుకెళ్తాడు. ఒకవేళ కష్టాలున్నా, ఇరుకులు, ఇబ్బందులున్నా మాతో మా దేవుడు ఉంటాడు అని నమ్మాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కసారి నమ్మేవాళ్ళు, ఒక్కొక్కసారి దేవునికి కోపం తెచ్చి పట్టి పరిస్థితులు కలిగి జీవించేవారు. అన్నీ బాగున్నప్పుడు బాగానే నడిచేవారు, కష్టం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు సరిగేవారు. ఎవరి మీద తెలుసా? మోషే మీద, తర్వాత దేవుని మీద కూడా సరిగారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మనలను, ఈ ఐగుప్తుల లోకంలో ప్రయాణం చేస్తున్నటువంటి మన జీవితాల్లో ప్రశాంతంగా సాగుతున్నప్పుడు బాగానే ఉంటాం. అనుకోకుండా కొన్ని ఆటంకాలు, అడ్డంకులు కలిగినప్పుడు అప్పుడు దేవుణ్ణి శోధిస్తున్నామేమో. దేవుడు మాకు ఏం మేలు చేశాడు, దేవుడు మన కష్టాల నుంచి విడిపించలేదు అని చెప్పి దేవుణ్ణే ఒకవేళ తప్పుపట్టే స్థితికి మనం దిగజారిపోతున్నామేమో. ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలు కూడా అలాగే ఉన్నారు. ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారట. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో రాత్రి వచ్చే పరిస్థితులు వచ్చాయి. అన్ని లక్షల మంది వాళ్ళు ఎక్కువగా అరణ్య ప్రయాణంలోనే నడిచేవారు. అరణ్య మార్గంలో నడవటం వల్ల ఎన్నో ఇబ్బందులు కలిగేది. ఆ మార్గంలో వాళ్ళు వెళుతున్నప్పుడు దేవుడు కృపగల దేవుడు కాబట్టి నా బిడ్డలు చీకటిలో ఎక్కడ ఇబ్బందులు పడతారని చెప్పి దేవుడు అంటే అక్కడ మనం చదివే కదా, పగలు మేఘ స్తంభంగా ఉన్నాడట దేవుడు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ పైన మేఘం అట్ట వాళ్ళకి నీడనిస్తూ నడిపిస్తుందట. అంటే మేఘస్తంభం అంటే ఆ మేఘస్తంభం మనకి ఎప్పుడు దాని విలువ తెలుస్తుంది తెలుసా? చెప్పండి. బాగా ఎండ ఉన్నప్పుడు ఆ ఎండలో మనం అలసిపోతున్నప్పుడు సడన్గా మేఘం వచ్చినప్పుడు అమ్మయ్యా అంటాం మనం. ఎందుకని? విశ్రాంతి దొరికినట్టు. అంటే ఆ మంట నుంచి, వేడి నుంచి దేవుడు చల్లదనాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు చల్లకగా మేఘాన్ని అడ్డు వేశాడు అన్నట్టుగా. కొంత సమయం ఉంటుంది ఆ మేఘం, మనం అనుకున్న మేఘం. కానీ ఇశ్రాయేలు జనాంగం ఆ రోజు నడుచుకుంటూ వెళుతుంటే వాళ్ళు ఎంత దూరం అయితే నడిచారో అంత దూరం కూడా ఆ మేఘం అట్ట వాళ్ళకి నడుచుకుంటూనే కనపడుతారు. ఇందుకు ఆ మేఘం ఎవరో తెలుసండి? ఆ మేఘంలో ఎవరున్నారో తెలుసా? దేవుడైన యెహోవా ఉండే వారిని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఎండ దెబ్బ, వడదెబ్బ తగలకుండా దేవుడు కాపాడాడు. ఇంకా మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాం, వినండి. ఏంటి ఆ అద్భుతమైనటువంటి మాట అంటే, వాళ్ళు ఐగుప్తులో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు కానీ లేక చెప్పులు కానీ మార్చిపోలేదా? ఎన్ని సంవత్సరాలు గుర్తుందా ఎవరికైనా? ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు అంటండి. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగినలేదా? మీరు ఎప్పుడైనా ఆలోచించారు అసలు? మనం వేసుకునే బట్టలు, మనకున్న బట్టలు 1 సంవత్సరం వాడితే ఆ బట్టలు పని అయిపోయింది. ఎక్కువ వాడితే కొన్ని ఉంటాయనుకోండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అప్పుడప్పుడు వేసుకుంటే. ఇప్పుడు మనకు ఉన్నట్లు ఆ రోజు అన్ని విస్తారమైన బట్టలు ఆ ప్రజలకు లేవు. ఈరోజు ఎక్కడ కనపడుతున్నాం అంటే మన పరిస్థితి ఎట్లుందంటే, సహజంగా బట్టలు దేనికి కొనుక్కుంటాం?
అవసరానికి కొనుక్కుంటాం. అంటే మన యొక్క ఒళ్ళుని అంటే కాపాడుకోవడానికి, ఈ శరీరాన్ని దాచుకోవడానికి బట్టలు ఆడతాం. ఎండ నుంచి కానీ ఎటువంటి ప్రమాదాల నుంచి కూడా రాకుండా ఆ బట్టలు మనం కొనుక్కుంటాం. ఇప్పుడు బట్టల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు కదా. ఇప్పుడు మనం కొనే బట్టలు దేనికి తెలుసా? ఎందుకు కొంటున్నాం? అందమైన ఒక చీర కనపడితే చాలండి షాపులో, అది మనకు అవసరమా అని ఆలోచించాం. ఎందుకు? కొత్త చీర వచ్చింది, కొత్త ప్యాంటు, కొత్త షర్ట్స్ వచ్చాయి, అవి తీసుకోవాలి. కొంతమంది ఉంటారట, ఫస్ట్ ఓపెన్ అయితే అది నేనే కొనాలనుకుంటారట కొంతమంది. ఉన్నారు ఎక్కడ అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. తప్పే కాదు కొనుక్కోవడం. అంటే నేను కట్టిన తర్వాతే ఎవరైనా ఆ డ్రెస్సు లేక ఆ శారీ, ఆ ప్యాంటు షర్ట్ కొనాలి అనేటువంటి మనసు కలిగిన వారు చాలా మంది కనపడతారు. ఈ రోజుల్లో మనకు బట్టలు అవసరానికి కాదండి. ఎందుకు కొంటున్నామంటే బట్టలు అందం కోసం కొనుక్కుంటున్నాం. అట్లా అయిపోయింది పరిస్థితులు. కానీ ఆ రోజున ఇశ్రాయేలు జనాంగానికి అవసరత కొరకు మాత్రమే బట్టలు వాళ్ళు వేసుకునేవారట. ఆ వేసుకున్నటువంటి బట్టలు కానీ చెప్పులు కూడా చూస్తే ఈ రోజులు ఎట్లా తెలుసు చాలా మంది చెప్పులు కూడా మ్యాచింగ్. అంటే ఆ శారీకి ఉన్నటువంటి కలర్ లేక డ్రెస్ ఉన్నటువంటి కలరే ఆ చెప్పులు కూడా ఉండాలి. ఏ డ్రెస్ వేస్తే ఆ చెప్పులు, ఏ చీర కడితే ఆ చెప్పులు, ఏ ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఆ చెప్పులు లేక ఆ షూ వాడుతూ ఉన్నాం. ఇలా వాడుతుంటే ఇంతకు మనకు వచ్చే ఆ చెప్పులు, షూ, బట్టలు ఎంతకాలం పనిచేస్తున్నాయి? ఎంతకాలం పనిచేస్తాయి? కొంతకాలమే పనిచేస్తాయి. మా వాడితే సంవత్సరం టాప్ చెప్పులు. ఈరోజు 1000 రూపాయల చెప్పులని తెగిపోతాయి, ఇంకో జత కొనుక్కుంటున్నా. మరి ఆ రోజు 40 సంవత్సరాలట వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ వాళ్ళు వాడే చెప్పులు కానీ తెగిపోకుండా దేవుడు కృప చూపి వారిని కాపాడాడు. ఎందుకు? ఆ అడవిలో వాళ్ళకి బట్టలు దొరకవనా, చెప్పులు దొరకవనా? కాదు. దేవుడి కృప వాళ్ళ మీద ఉంది కాబట్టి ఆ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని ఎంతగా కాపాడాడు. పగలు మేఘస్తంభంలో ఉండి కాపాడాడు. తర్వాత ఏమంటున్నాడు? చదవండి, అదే ఆ మాట లాస్ట్ లైన్లో ఉన్నది. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం లాస్ట్ లైన్లో ఉంది. ఆ మాట చదవండి. దారిలో అన్న కానించి పగలు మేఘస్తంభమును, దానిలో వారికి వెలుగు ఇచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచాను. ఎంత గొప్ప విషయం తెలుసా? వాళ్ళు మీద నుంచి వెళ్ళలేదట, అలాగే నిలిచి ఉంది. ఏది? పగలేమో మేఘస్తంభం, రాత్రి ఏమో అగ్ని స్తంభం. అలా నిలిచి ఉందంటాడు. వీళ్ళు నడుస్తుంటేనేమో ఆ మేఘస్తంభం, అగ్నిస్తంభం నడిచేది. వీళ్ళు ఆగితే అక్కడ ఆగిపోయిందట. దేవుడు ఆ మేఘస్తంభంలో ఉండి వాళ్ళు ఏం చేశాడంటే ఏ మాత్రం హాని కలిగించకుండా వాళ్ళు కాపాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడి యొక్క సన్నిధి వాళ్ళు కలిగి జీవించారు. ఈరోజు మనకు కూడా దేవుని కాపుదల మనకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి ఆరోగ్యం విలువ ఎప్పుడు తెలిసింది తెలుసా? చెప్పండి, ఎప్పుడు తెలిసింది? అన్ని బాగుంటే మనకు తెలియదు. జ్వరం వచ్చినప్పుడు తెలిసింది ఆరోగ్యం విలువ. జ్వరం వస్తే గడ్డ వణుకుతూ దుప్పటి తప్పుకొని టాబ్లెట్లు వేసుకొని ఇక నా పని అయిపోయింది అన్నట్టుగా వణికిపోతాం, భయపడిపోతాం. అంతకుముందు ఆరోగ్య యొక్క విలువ మనకు తెలియదు. అప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఏమని? దేవా, ఈ జ్వరం నుంచి నన్ను తప్పించండి అయ్యా, ఈ బలహీనత నుంచి తప్పించండి అయ్యా అని చెప్పి అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎంతైనా కృపగల దేవుడు కాబట్టి ఆయన మన ప్రార్థన విని జవాబు నుంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తాడు.
ఆయన మేఘ స్తంభములో అగ్ని స్తంభంలో నిలిచేవాడట, వాళ్ళతో పాటు నడుచుకుంటాడు. అది ఆయనకు కృప అంటాడు. లేకపోతే అన్ని లక్షల మందికి, అంత ప్రజలకి ఒకవేళ వాళ్ళు డ్యూటీలు వెలిగించుకోవాలనుకున్నా ఎంత నూనె కావాలి, ఎన్ని డ్యూటీలు కావాలి, పగల ఎండలోంచి తప్పించుకోవాలంటే ఎంత చల్లదనం కావాలంటే ఎంత కష్టం. అంటే దేవుని యొక్క కృప ఏంటంటే మనకు తెలియదండి. ఖర్చు లేకుండా తన బిడ్డలను కాపాడే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాడు. కాబట్టి ఆ దేవుని యొక్క కృప వాళ్ళు ఏం చేశారంటే ఆ కృప కలిగి జీవించడం వాళ్ళు ప్రయాణం చేశారు. మరొక మాట కూడా చదువుతాం. చదవండి 21 వచ్చిన లేక 20-21. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతికిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. చాలండి, ఏం రాలేదంటండి. అక్కడ 3 కనపడుతున్నాయి. మొదటిగా చెప్పాలి, వస్త్రాలు మార్చిపోలేదట. రెండోది వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. మూడోది కాళ్ళకు వాపు రాలేట. ఎన్నాళ్ళు నడిస్తే 40 సంవత్సరాలు నడుచుకుంటూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు నడుస్తుంటే వాళ్ళకి ఏ హాని కాకుండా దేవుడట కాపాడాడు. ఇంకా అంటున్నాడు, వారికి మన్నాను ఇవ్వటం మానలేదు. అంటే వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వటం మానల, పోషించాడు. వాళ్ళు అంతగా పోషించాడు దేవుడు. వారికి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ఆయన కాపాడాడు. అదే రెండు దేవుడి కృప అంటే. ఈరోజు దేవుడు అదే ప్రశ్న మాకేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం జీవిస్తున్నాం? ఈ లోక ప్రయాణంలో, ఈ చేసే ప్రయాణంలో ఆయన మనల్ని కాపాడలేదా? కృప చూపటలేదా? పోషించటలేదా? ఆహారం ఇయ్యక మానలేదు అంటున్నాడు అక్కడ. మనం కూడా ఏ రోజైనా ఆహారం ఇవ్వకుండా దేవుడు మానాడా? మనం మాంతాం. దేని మాంతాం? అన్నం తింటాం మాంతాం. ఎప్పుడు? కోపం వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు, ఇంటి పక్క వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు అన్నం తినడం మానేస్తాం. ఎందుకంటే ఆ విలువ మనకి తెలియక, ఆ అన్నం యొక్క విలువ తెలియకండి చాలా మంది నాకు అన్నం వద్దు బా నేను తిన్నా అని ఎవరు బెదిరిస్తుందో తెలుసా? భార్య అయితే బెదిరిస్తుంది, భర్త అయితే భార్యను బెదిరిస్తాడు, పిల్లలైతే తల్లిదండ్రులను బెదిరిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడు ఎక్కడ అన్నం తినకపోతే నాకెందుకు వచ్చిన పోదని చెప్పి బతిమలాడటం మొదలు పెడతారు. నువ్వు తింటేనే నేను తింటా, లేకపోతే నేను తిన్నా అన్నట్టుగా. మీకు ఒకటి తెలుసు తెలియదు, మా ఇంట్లో అన్నం మానేస్తే నేను వాళ్ళ కోసం మాను. నిజం అడగండి పాస్టర్ గారిని మాట్లాడుకున్నప్పుడు, నీ కడుపు మాత్రం నా కడుపు మాడాల్సిన అవసరం నాకేంటి? నువ్వు ఎందుకు మాడుతున్నావు? ఎందుకు కలుగుతున్నావు? కారణం లేక కలుగుతుంది నాకేంటి? ఈరోజు నేను మానవలసిన అవసరం లేదు, నాకు ఇష్టం కాబట్టి తినకుండా మానేస్తాను అంతేగాని ఎవరి మీద అలిగి మానేటే మాత్రం ఎన్నడూ చేయనండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆహారాన్ని మనం ఎందుకు కాదనుకోవడం? దేవుడు పోషిస్తున్నాడు. ఆ పోషించేటువంటి ఆహారాన్ని ఈరోజు కాలదల్లితే రేపు రోజు మనకు దొరకదండి. మనం తినాలన్న దాన్ని తినలేం. కాబట్టి దేవుడి కృప ఏంటంటే ఆ నిత్యం మనం పోషిస్తూ ఉంటాడండి. కాబట్టి దయచేసి ఎవరి మీద అలగకండి. ఇంట్లో వాళ్ళ మీద అలగొద్దు, రెండోది ఇరుగు పొరుగు వాళ్ళ మీద అలగొద్దు, దేవుడి మీద అంతకంటే అలగొద్దు అసలు. ఒకవేళ మానుకుంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకు మానాలి తప్ప దేనికోసం మీరు అలిగి అన్నం మానే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు అలా చేయలేడు. ఆయనట వారికి మన్నా ఇవ్వటం
మానలేదు, నిత్యం ఇస్తూనే ఉన్నాడు మన్న. ఆ ప్రజలను కాపాడుతూనే ఉన్నాడట. వస్త్రాలు మార్చుకోలేదు, కాళ్ళు మార్చుకోలేదు, చెప్పులు కూడా తెగిపోలేదు, చెప్పులు తెగిపోలేదు, కాళ్ళు మార్చుకోకుండా దేవుడు వారిని ఎట్లా కాపాడంటే, పెద్దలు అంటారు కదా, కాకి పోకుండా గద్దకు పోకుండా ఎంత భద్రపరిచారనుకున్నాను మా పిల్లల్ని. కానీ ఈరోజు వాళ్ళకి నేనంటే లెక్క లేకుండా పోయింది. నా కడుపు మార్చుకొని నా కొడుకు పెట్టారు, నా కడుపు మార్చుకొని నా కూతురికి పెట్టారు, నా కడుపు మార్చుకొని నా భర్తకు పెట్టారు, నా కడుపు మార్చుకొని నా భార్యకి పెట్టారు. కానీ ఈరోజు వాళ్ళకి నేనంటే లెక్కలేదు అని బాధపడే వాళ్ళు ఎంతమంది లేరు తెలుసా? నువ్వేం మానవలసిన అవసరం లేదు. దేవుని యొక్క సన్నిధిలో ఎవరి ఆకలి విలువ వాళ్ళకి తెలియాలి. దేవుడి ఇచ్చేటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా మనం కాళ్ళ తన్నకుండా ఆహారాన్ని భుజించి ఆయన కొరకు ఎదగాలి. రెండవ మాట, నిరంతరం చూపే కృప. మొదటిగా ఇశ్రాయేలుకు చూపిన కృప, ఆ రెండవ మాట నిరంతరం చూపే కృప. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనము. వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదివారు పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళముతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరమును నిండ నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా, సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయింది. చాలండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అది సొలొమోను కాలంలో జరిగినటువంటి సంఘటన, సొలొమోను రాజు కాలంలో జరిగిన సంఘటన. యెహోవా మందిరములో యాజకులు, లేవీలు అందరూ, అనగా లేవీ వంశం నుంచి యాజకులు వచ్చేవారు. వాళ్ళందరూ కలిసట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ఎందుకు తెలుసా? అయ్యా, మీరు మాకు ఒక చక్కని మందిరాన్ని ఇచ్చారు, ఆ మందిరంలో మిమ్మల్ని ఆరాధించే గొప్ప వాక్యాన్ని ఇచ్చారు అని చెప్పి వాళ్ళందరూ కలిసి దేవుణ్ణి పాటలు పాడుతూ అక్కడ వాళ్ళట చక్కని వస్త్రాలు, లేవీలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని, అనగా ఖరీదైన అందమైనటువంటి వస్త్రాలు దేవుడు ఇచ్చాడు కదా, ఆయన మహిమ వరకు వాడుతున్నారు. వాడుకుంటూ వాటిని ధరించి పాటలు పాడేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని గానం చేసేవాళ్ళు, వాళ్ళు ఒక గొప్ప సైన్యముగా తయారయ్యి దేవుని మందిరంలోనికి, లేక యెహోవా మందిరంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతుంటే, వాళ్ళు ఆశించిన రీతిగా దేవుని యొక్క తేజస్సు అంటున్నాడు అక్కడ. దేవుని యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా, సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారంటే, అంత గొప్ప సన్నిధిని దేవుడు దించాడు. ఆయన ప్రసన్నత ఆ మందిరం మీద ఉండటం వల్ల వాళ్ళటు అక్కడ ఉండలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఆయన కృప దిగి వచ్చింది. ఆ రోజు పాత నిబంధన ప్రకారం దేవుని యొక్క కృప లేక దేవుడు భూమి మీదకి వచ్చి మళ్ళా వెళ్ళేటువంటి ఆయన ఉన్నాడు. దీన్ని పట్టుకొని కొత్త నిబంధనలు కూడా దిగిరా ప్రభువా అని మాట్లాడకూడదు. అర్థమైందండి? కొత్త నిబంధనలో దేవుని కృప అలా నిలిచిపోయింది, ఇక్కడే ఉంటుంది. కాబట్టి అక్కడ ఆనాటి పరిస్థితుల్లో వాళ్ళందరూ అక్కడ దేవుని మందిరం ఉండగా దేవుని యొక్క సన్నిధి లేక దేవుడు తేజస్సుతో ఆ మందిరం నుండి వచ్చేసాడు. కోటాను కోట్ల ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో ఆ మందిరం మీదకి వస్తే అక్కడ సేవకులు అంటే సేవ చేయలేకపోయారట. పాత నిబంధనల ప్రకారం వంతుల ప్రకారం వాళ్ళు సేవలు చేసేవారు. నెలకొక్కళ్ళు లేకుంటే వారాకొక్కళ్ళు ఎలా చేసేది తెలియదు, కానీ ఒక్కరుగా ఉండేవారు కాదు.
ఆ పరిస్థితుల్లో ఆ రోజు మాత్రం అందరూ కలిసి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేయటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తే అక్కడ జరిగిన అద్భుతమైన కృప ఏంటంటే ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రం చేశారటండి. దేవునికి స్తోత్రం చేసి ఆయన ఆరాధించటం వల్ల అక్కడున్న ప్రజలందరట ఆయన మహిమ తేజస్సుతో నింపబడి ఆయన బహుగా ఆరాధించారు. అర్హత లేని వారికి అనుగ్రహించేది కృప. ఈ దేవుని కృపతో దేవుడు నిన్ను నన్ను కాపాడుతూనే ఉన్నాడు. కృప అంటే అది మనం అర్హత లేకపోయినా ఆయన ఉచితంగా ఇచ్చేది. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేటువంటి కృప. మన అర్హతను ఎట్లా కోల్పోతున్నాం? ఇంకొక మాట చెబుతూ వినండి. దేవుడు ఇచ్చినటువంటి అర్హతని ఎలా కోల్పోతున్నాం? అయినప్పటికీ దేవుని కృప మన మీద నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే వారంలో ఒక రోజు మనం దేవుడికి ఇవ్వాలి. అది ఆదివారం. పాత నిబంధనల ప్రకారము విశ్రాంతి దినాన మనం దేవుని సన్నిధిలో గడపాలి. క్రొత్త నిబంధన ప్రకారము ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి. ఎన్ని వారాలు మనం దేవుని సన్నిధి లేకుండా దూరం అవుతున్నాం? ఈ నెలలో ఒక్క ఆదివారం గడిచిపోయింది. అంటే గడిచినటువంటి 2 నెలల్లో ఎన్ని ఆదివారాలు వచ్చి ఉంటాయి? సుమారుగా నాకు తెలిసి ఒక 8-9 ఆదివారాలు వచ్చి ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి. ఈ 8 వారాల్లో నేను 8 వారాలు వచ్చాను అమలు చేతులు ఎత్తండి. ప్రతి ఆదివారం నేను మందిరానికి వచ్చానన్నాను. ఏ ఒక్క ఆదివారం మందిరానికి మిస్ కాకుండా లేను అన్నాను. వచ్చిన మన మీద లేక మీ మీద దేవుని కృప ఉంది. రాలేనటువంటి వారి మీద కూడా దేవుని కృప ఉంది. ఎందుకు తెలుసా? వచ్చినటువంటి మన మీద ఇంకా అధికమైన కృప చూపాలని దేవుని ఉద్దేశం. రాలేకపోయిన వారు ఎక్కడైనా వస్తారేమో దేవుడు కృప చూపుతున్నారు. ఇదే కృప యొక్క అర్థం. అర్హత లేని మనకు, అర్హతను కోల్పోయిన మనకు దేవుడు ఆయన కృపనిచ్చి ఆయనట నిరంతరం కృప చూపుతున్నటువంటి దేవుడు. ఇంకొక కాడంటాడు, శాశ్వతమైన కృపతో నింపే దేవుడు, శాశ్వతమైన కృప చూపే దేవుడు అని కీర్తన గ్రంథంలో రాస్తుంటాడు. చాలాసార్లు రాస్తాడు కృప 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 అని. కాబట్టి ఈ కృపని మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఏం చేయాలి? లక్ష్యం ఉంచి ఆయన కృపలో కొనసాగితే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. కళ్ళు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ఆయన నీ పట్ల కృప చూపుతున్నాడు. ఆయన నీ పట్ల కృప చూపుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. అన్నితో ఉండే దేవుడు. అది ఆనాడు విస్తరించడంగాను, రాత్రి అగ్ని స్తంభంగాను, పగలు మేఘ స్తంభంగా ఉండి ఎలా కాపాడాడు ఆ దేవుడు నిన్ను నన్ను కాపాడటానికి సమర్థుడు. కాపాడుతాడు కూడా. ఎందుకంటే ఆయన కృపగల దేవుడు, కృపామయుడు, కృప చూపే దేవుడు అయి ఉన్నాడు. ఏం చేత ఈరోజు నలిగిపోతున్నాము? ఎందుకు నాకు ఈ సమస్యలు? ఎందుకు నాకు ఈ అనారోగ్యం? ఎందుకు నాకు ఈ మానసిక శారీరక సమస్యలు? నువ్వు కృంగిపోతున్నావా? అది ఆనాడు ఇస్రాయేలు జనాంగాన్ని కాపాడిన దేవుడు. ఆయన మారిన దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ దేవుడు నీ దేవుడన్న సత్యం మర్చిపోవద్దు. నిన్ను కాపాడుతున్నాడన్న సత్యం మర్చిపోవద్దు. నువ్వు ఆగిపోయినా ఆయన మాత్రం నీ మీద కృప చూపకుండా మానటల్లా
నీ పట్ల కృప చూపుతూనే ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వు వారి కుమార్తెవి, ఆయన కుమారుడు. నీకు బాధ కలిగితే ఆయన భరించలేడు. నువ్వు నలిగిపోతే ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఆయన కాపాడే దేవుడు, కృపగల దేవుడు. నిజంగా అర్హత లేని మనలను ఆయన ప్రేమించి మన పట్ల జాలి కలిగి కృప చూపిన దేవుడు. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, ప్రార్థనలు ఆలకించి మా పరమ తండ్రి మీకు స్తోత్రాలు. కృప అనే అంశం ద్వారా నాయనా మీరు మాతో సూటిగా మాట్లాడి వాళ్ళు బలపరచిన తండ్రి మీకు స్తోత్రాలు. ఆనాడు నాయన ఇశ్రాయేలు జనాంగాన్ని కాచి కాపాడి అరణ్య మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడిన దేవుడు, కృప చూపిన యేసయ్య, యెహోవా, ఆ కృప నిరంతరం చూపే నిరంతర యాజకుడు అయిన మా దేవా మీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు మేము నాయన శారీరకంగా కృంగిపోయినప్పుడు, బలహీనలో పడిపోయినప్పుడు తిరిగి మమ్మల్ని బలపరిచి నడిపించి ధైర్యపరిచి స్వస్థపరిచి మరలా అడుగులు మీలో వేయటానికి నేను మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. మీరు మా అందరిలో చూపిన ఈ మహాకృప కొరకే స్తోత్రం చేస్తున్నాం. అటు మీ కృపలో మేమందరం ఆయన తొలగిపోక మీ కృపను కలిగి జీవిస్తూ మీ సన్నిధిలో మీరు ఎదగడానికి సహాయం చేయాలి. ఈ వాక్యం అందరి హృదయంలో, మా కుటుంబాలు, మా గ్రామాల్లో, మా దేశాల్లో ఫలించే మా అందరి పట్ల మీ కృప కలుగునుగాక. మా బిడ్డల పట్ల, మా యొక్క కుటుంబం పట్ల మీ సన్నిధి కృపతో నింపబడునుగాక. ఇటు మీ కృప మా గ్రామం మీద, మా దేశం మీద నిత్యము నిలుచునుగాక అని మేము స్తుతిస్తూ గణపరుస్తూ మాకున్న ప్రతి అవసరం తీర్చి మీ సన్నిధి నన్ను మమ్మల్ని బలపరిచి నడిపించు. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.